చిత్తూరు జిల్లా తిరుపతి గంగమ్మ ఆలయంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. కేవలం 7 నెలలకు 21 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. గత 5 ఏళ్లలో అమ్మవారికి వచ్చిన విరాళాల వివరాలు ఇవ్వలేదు. ఈ నెల 21న సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారి దర్శనానికి రానున్నట్లు మునిరత్నం చెప్పారు. బ్రహ్మోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతిలో జరిగే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా మనకు ఉగాది పండుగ రోజు పత్రిక ఆ రోజు ముహూర్తం నిర్ణయించడం, తర్వాత తమిళ్ ఉగాది రోజు డీటెయిల్డ్గా పత్రిక రాయడం, తదుపరి చాటింపు వేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు శేషవాహనం 2 ఉత్సవాలు, రేపు సింహవాసనం వాహనం మీద 2 ఉత్సవాలు, తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం, ఆ రోజు పుష్పపల్లికి బాణ వేడుకల కార్యక్రమం, తదుపరి మంగళవారం రోజు 20వ తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్టు మీద సుమారు 7-7:30 గంటలకు ప్రారంభమై బుధవారం 10 గంటల వరకు కూడా నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ కుప్పంలో బ్రహ్మోత్సవ